అందరికీ శుభోదయం. నేటి ప్రత్యేకతకు స్వాగతం. నేడు ఏప్రిల్ 24 జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం. దీనికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం. దేశానికి వెన్నెముక మన పల్లెటూర్లే. పట్టణాలు ఎంత పెరిగినప్పటికీ ఇప్పటికే మన భారతదేశంలో పల్లెల్లో నివసించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. వీరి సంఖ్య ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఉంది. దేశానికి వెన్నెముక గ్రామాలే అన్నారు మన గాంధీజీ. గ్రామ స్థాయిలో అమల్లో ఉండే అతి ప్రాచీన పాలనా వ్యవస్థే పంచాయతీ. దీన్ని స్థానిక స్వపరిపాలనా సంస్థల వ్యవస్థ, పంచాయతీరాజ్ వ్యవస్థ అని కూడా అంటారు. 1992లో భారత రాజ్యాంగం 73వ చట్ట సవరణ జరిగింది. ఈ సవరణ ద్వారా గ్రామ, జిల్లా స్థాయిలలో గ్రామ పంచాయతీల ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడింది. ఆ సవరణ 1993 ఏప్రిల్ 24 నుండి అమల్లోకి వచ్చింది. భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు 2010 ఏప్రిల్ 24వ తారీఖున తొలిసారిగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ప్రారంభించారు. గాంధీ గారి దృష్టిలో ప్రతి గ్రామ పంచాయతీ ఒక చిన్న గణతంత్ర రాజ్యం. దేశాభివృద్ధికి మూలం గ్రామాభివృద్ధి. అందువలన గ్రామ అభ్యుదయానికి గ్రామ పంచాయతీల ఏర్పాటు, వాటికి విస్తృత అధికారాలు ఇవ్వడానికి రాజ్యాంగం ప్రాధాన్యత ఇచ్చింది. పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామాల అభివృద్ధికి ఆ గ్రామ ప్రజలే పాటుపడటానికి వీలు కల్పించారు. ప్రాచీన కాలంలో పనిచేస్తున్న గ్రామ పాలనా వ్యవస్థ అప్పటి సాంఘిక పరిస్థితులకు అనుగుణంగా 5 ప్రధాన వృత్తుల ప్రతినిధులతో పనిచేసేది. అయితే ఇది ఎక్కువగా అణచివేతకు గురయ్యేది. బ్రిటిష్ పాలన ప్రారంభంలో అంతగా ఆదరణకు నోచుకోపోయినప్పటికీ జనరల్ గవర్నర్ రిప్పన్ ప్రోత్సాహంతో స్థానిక స్వపరిపాలనా సంస్థలు పునర్జీవం పోసుకున్నాయి. 1919, 1935 భారత ప్రభుత్వ చట్టాలు కొంత మేరకు వీటికి బలాన్ని చేకూర్చాయి. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి లోక్సభ మరియు శాసనసభకు ఎన్నికలు జరిగినట్లే పంచాయతీలకు కూడా ఎన్నికలు జరుగుతాయి. ఓటర్లు పంచాయతీ సభ్యులను ఎన్నుకుంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులను పంచాయతీలు గ్రామాభివృద్ధికి ఖర్చు పెడతాయి. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటుతున్నప్పటికీ గ్రామాలు ఇంకా అనేక సమస్యలు ఉండనే ఉన్నాయి. అధిక మొత్తంలో నిధులు కేటాయించి వాటిని గ్రామాల అభివృద్ధికి మాత్రమే ఖర్చు పెట్టేలా మరిన్ని చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా గ్రామాల నుండి వలసలు ఆపాలి. ఇందుకు స్థానికంగా లభించే ఉత్పత్తులకు తగిన మార్కెట్ కల్పించాలి. పంచాయతీలు పటిష్టంగా ఉంటేనే గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. మనకు పంపిన వారు ఎం రామ్ ప్రదీప్ గారు, జన విజ్ఞాన వేదిక సభ్యులు, తిరువూరు.